సొంత ఇంట్లోనే ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. అది కూడా భార్య ఇంట్లో ఉండగానే. మొదట ఇది దొంగతనం అనుకున్నారు, కానీ అసలు నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. దేవకృష్ణ అనే వ్యక్తి తన ఇంట్లోనే శవమై కనిపించాడు. నలుగురు దొంగలు వచ్చి నన్ను వేరే గదిలో బంధించి నా భర్తను చంపి 3 లక్షల నగలు, 50,000 నగదు ఎత్తుకెళ్లారని భార్య ప్రియాంక పోలీసులకు చెప్పింది. కానీ పోలీసులు సోదా చేయగా దొంగలించబడ్డాయి అన్న నగలు ఇంట్లోనే దొరికాయి. అంతేకాదు, ఇంట్లోకి ఎవరు బలవంతంగా చొరబడినా గుర్తులు కూడా లేవు. కేవలం 6 గంటల విచారణలోనే ప్రియాంక నోరు విప్పింది. దేవకృష్ణునికి ప్రియాంకకి పెళ్లై దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ల వయసులోనే ఆమె ఆ ఇంటికి కోడలుగా వచ్చింది. కానీ ఆమె మనసులో కమలేష్ అనే మరో వ్యక్తి ఉన్నాడు. వీరిద్దరి అక్రమ సంబంధానికి దేవకృష్ణ అడ్డుగా ఉన్నాడని భావించారు. ఆ అడ్డును తొలగించుకోవడానికి ప్రియాంక తన పుట్టింట్లో ఉన్నప్పుడే ఈ మర్డర్ ప్లాన్ రెడీ చేసుకుంది. కమలేష్ తో కలిసి సురేంద్ర అనే కిరాయి హంతకుడికి ₹1,00,000 ఇచ్చి తన భర్తను అంతం చేయించింది. ఒకసారి ఆలోచించండి, 10 ఏళ్లకు పైగా కలిసి ఉన్న అనుబంధం, ఆ నమ్మకం ఇవేమీ ఆమెను ఆపలేకపోయాయి. కేవలం తన స్వార్థం కోసం, ఒక పరాయి వ్యక్తి కోసం తన 100 ఏళ్లు కలిసి ఉండాల్సిన భర్తను కడతీర్చింది. ఈ కేసు మనకు నేర్పే పాఠం ఒక్కటే: నేరస్తులు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా సత్యం ఎక్కడో ఒక చోట బయటపడి తీరుతుంది. కానీ పోయిన ప్రాణం, విచ్ఛిన్నమైన నమ్మకం మళ్ళీ తిరిగి వస్తాయా? సమాజంలో పెరుగుతున్న ఇలాంటి క్రైమ్ ఆఫ్ ఫ్యాషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.